అండి అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక హెల్తీ రెసిపీ అండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వామాకు బజ్జీలు హెల్త్కి చాలా మంచిది. ఇవి తినడం వల్ల ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ బజ్జీలను ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల శనగపిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాముని ఇలా నలుపుకొని వేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడంతా పసుపును కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం పొడిని, రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఇలా వీటన్నింటిని వేసుకొని పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. వామాకుని చిన్నపిల్లలు డైరెక్ట్గా తినాలంటే తినరు కదా. ఇలా బజ్జీల్లాగా చేసి ఇచ్చామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది ఈ ఆకు తినడం వల్ల. ఇలా పిండిని కొద్దిగా నీళ్ళని వేసుకొని ఇలా నార్మల్గా మనం బజ్జీల పిండిని అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వంట సోడాను కూడా వేసుకొని పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వామాకుల్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిలో ఒక్కొక్కటిగా ఇలా డిప్ చేసుకొని మనం బజ్జీలను ఎలా వేసుకుంటామో అలా ఒక్కొక్కటిగా ఇలా పిండిలో ముంచుకొని ఆయిల్లో వేసేసుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. వామాకు తినడం వల్ల తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా ఒక్కొక్కటిగా మనము నార్మల్గా ఆలు బజ్జీలు ఎలా వేసుకుంటామో అలా ఒక్కొక్కటిగా వేసుకొని తీసేసుకోవడమేనండి. అంతే. రుచి కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.